హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలకలలాడిపోతుంది బిగ్ బాస్ హౌస్. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మందే ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్ రావడంతో సంఖ్య 16కు పెరిగింది. ఇలా నామినేషన్ ఎలా ఉన్నాయో అక్టోబర్ 7వ ఎపిసోడ్ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డులను చూసి హౌస్ మేట్స్ అందరికీ భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది వీళ్ళంతా చర్చించుకుంటున్నారు. తర్వాత రోజు మణికంఠను గంగవ్వ ఒక ఆట ఆడుకుంది. నీ పెళ్ళాం పిల్లలు యాదొచ్చిందా, ఎడ్ చేశావు, అంత యాదొస్తే ఎందుకు వచ్చినావు అని కౌంటర్ వేసింది. బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే, మరి ఈ వారం పోతావా అని మరో పంచి ఇచ్చింది. ఇకపోతే ప్రైజ్ మనీ 38 లక్షలకు చేరుకుంది. ఓజీ టీం పాలు రేషన్ మొత్తం రాయల్ టీమ్ కి కొన్ని ఇచ్చింది. వచ్చి రాగానే తనతో అంట్లు తోమించారని అవినాష్ తెగ ఫెస్టేజీ ఫీల్ అయ్యాడు. దీంతో అతనికి హరితేజ మణికంఠ సాయం చేస్తారని పాడుతూ సామానంతో తోమేశారు. వైపు టేస్టీ తేజ కుర్చీని ఎరగొడతాడు. అతను బిగ్ బాస్ ప్రాఫిట్ ని ధ్వంసం చేశాడని కాసేపు కుక్కలాగా యాక్టింగ్ చేయమంటారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్ కు మాత్రమే నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదట హరితేజ గ్రూపిజం చేస్తున్నారంటూ, అలాగే మణికంఠను టార్గెట్ చేస్తున్నారంటూ అశ్విని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, సొంతంగా ఆడటం లేదని పృథ్వీని నామినేట్ చేసింది. ఇక గౌతమ్ వచ్చి నీ గేమ్ వదిలేసి వేరే ఒకళ్ళ మాట పడుతున్నావని విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగలేదని అశ్విని నామినేట్ చేశాడు. టార్గెట్ చేయడం వల్లే అతనికి సింపతి కలుగుతుందని రాయల్ టీమ్ ఇంటిచ్చినట్టుంది. కానీ అశ్విని దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఇక 9వ వంతు రాగా నీకు అసలు సీరియస్నెస్ ఇంట్రెస్ట్ లేదంటూ ఆమె మెడలో నామినేట్ బోర్డు వేసింది. ఇక సీత మెడలో కూడా నామినేట్ బోర్డు వేసి నామినేట్ చేయటం దేనికి, బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ వేడవటం దేనికి, ఎమోషనల్ ని ప్రశ్నించింది. ఇక మెహబూబ్ వంతు రాగా నాతో నువ్వు సరిగా మాట్లాడలేదంటూ సీతను, రాకను నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు అంటూ అశ్విని మెల్లో బోర్డు వేశాడు. ఇక తేజ మాట్లాడుతూ నీవు సీపుగా ఫెయిల్ అయ్యావంటూ సీతను నామినేట్ చేయగా మణికంఠ మెల్లో బోర్డు వేసి కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఇప్పుడు చూసిన నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావు, సీతని ఫ్రెండ్ అని అన్నావు, కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు నీ బిల్ విష్ణుప్రియ నా ఫ్రెండ్ అని చెప్పావు. అయితే సీతని ఫ్రెండ్ కాదా, తన ఫుడ్ వస్తే తీసుకురావద్దని పృథ్వీ మరీ చెప్పాడు. అయినా సరే అశ్విని ఫుడ్ పక్కన పెట్టి పృథ్వీ ఫుడ్డే తీసుకెళ్లావు, నిన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు అశ్విని ఆనందపడింది. అంతా ఇంత కాదు, అప్పట్లో గొట్టెల్లా సంతోషపడింది. మరి మణికంఠ ఎప్పట్లాగే తడబడకుండా సమాధానాలు ఇచ్చాడు. పదే వేడవటం మానుకుంటున్నానని, సీత ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, సెంటిమెంట్ వల్ల పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని 3 ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. మిగతా నామినేషన్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రసారం కానుంది. ఈ నామినేషన్ లో ఎవరెవరు రాబోతున్నారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.